హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా ఇలా చేసుకోండి ఫిష్ ఫ్రై అనేది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా! 2 ½ కేజెస్ ఫిష్‌తో ఇలా ఫ్రై అనేది చేసుకున్నానండి. చాలా చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ముందుగా మనం ఫిష్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని మ్యారినేషన్ చేసుకుందామండి. మ్యారినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చేపల్ని బాగా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకి అవుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకి కారం వేసుకుంటున్నాను. అలాగే 3 టీ స్పూన్స్ వరకి సాల్ట్‌ని వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాని కూడా వేసుకుందాం. ఈ మ్యారినేషన్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందామండి. ప్రతి ఒక్క ఫిష్‌కి ఈ మసాలా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఫిష్ ఫ్రై ఎప్పుడైనా ఇలా సింపుల్‌గా మ్యారినేషన్ చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ముక్కకిలా పట్టిన తర్వాత మనం 3 టీ స్పూన్స్ వరకి కార్న్ ఫ్లోర్‌ని ఈ చేప ముక్కల్లోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా ప్రాపర్‌గా మిక్స్ చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ ఎప్పుడైనా లాస్ట్‌లో వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఈ ఫిష్ అనేది మనం ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకుందామండి. తర్వాత మనం ఫిష్ అనేది ఫ్రై చేసుకుందాం. దానికోసం కడాయి పెట్టేసి ఫిష్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చేపల్ని మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుందామండి. ఈ ఫిష్ అనేది ఫాస్ట్‌గానే కుక్ అవుతుంది. ఇలా ఒక్కో చేపని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది ఒక 2 మినిట్స్‌కి ఉడికిపోతుందండి. ఇలా 2 మినిట్స్ తర్వాత దీన్ని తిప్పుకుంటూ ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫిష్ అనేది ఉడికిపోయిన తర్వాత తీసుకోవడమే. చూసారు కదా! ఇలా మంచిగా ప్రాపర్‌గా కుక్ అవ్వాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక్కో చేప ముక్కని ఇలా తీసుకుందామండి ఆయిల్ నుంచి. ఇప్పుడు మిగతా చేప ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందామండి. ఇలా ఒక్కో చేప ముక్కని మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి 2 సైడ్‌లు. ఈ చేప అనేది లోపల వరకి ఉడకనివ్వాలండి. ఇలా ప్రతి 2 నిమిషాలకోసారి చేపని మరలేసుకుంటూ ఉండాలి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా కాలనివ్వాలండి చేపని. ఈ చేప అనేది ఉడికిపోయిందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తున్నాయో చేపలనేది. ఇక్కడ టిష్యూ ఉన్న ప్లేట్‌లో వేసుకున్నానండి చేపల్ని. అలాగే మిగతా చేపల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నానండి ఆయిల్‌లో వేసి. ఆ ప్రాసెస్ అనేది మీరిక్కడ చూడొచ్చు.
చూసారు కదా! ఆయిల్‌లో ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో ఫిష్ అనేది. ఎప్పుడైనా ఇలా సింపుల్ మ్యారినేషన్‌తో ఫాస్ట్‌గా ఫిష్ ఫ్రై అనేది చేసుకోండి. చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో ఫిష్ అనేది. తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరిలా ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇలాగే అన్ని చేపల్ని నేనిలా ఫ్రై చేసుకున్నానండి. ఈ ఫిష్ ఫ్రై ఎప్పుడైనా వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. అన్ని చేపల్ని ఇలా ఫ్రై చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.